కావలసినటువంటి లక్షణాలు ఏమిటి? మన జీవిత ప్రయాణము విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం మన వల్ల కాదు. నువ్వు నేను రక్షించబడ్డాము అని అంటే యేసుక్రీస్తు సిలువలో నా కోసం మరణించాడో విశ్వసించావు, నమ్మావు. నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన శిక్ష భరించాడు, నమ్మావు. నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు, నమ్మావు. నా స్థానంలో యేసుక్రీస్తు నా కోసం మరణించాడు, నమ్మావు. నా కోసం ఆయన మరణించాడు కాబట్టి నాకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది, నమ్మావు. ఆ నమ్మకం ఏం చేసిందయ్యా అంటే నిన్ను దేవుని బిడ్డగా మార్చేసింది. సో నీ జీవితం నా జీవితం కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ప్రియులుగా జీవించడం సాధ్యం కాదు. పేతురులో దేవుడు విశ్వాసాన్ని చూశాడు. 2, వాళ్ళు రాత్రంతా కష్టపడేవాళ్ళు, మళ్ళీ పగలేం చేసేవాళ్ళు? వలలను మొదటిగా శుభ్రం చేసుకునేవాళ్ళు, రెండోదిగా బాగు చేసుకునేవాళ్ళు. విశ్వాసంతో పనిచేశారు, కష్టపడి పనిచేసేవాడు, కలిసి పనిచేసేవాడు. సేవకుడు సేవను అభివృద్ధి పరచుకోవాలంటే కలిసి పనిచేసే మనసు కావాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళతో మనస్సు కలవాలి, మాట కలవాలి. మనస్సు కలిస్తేనే మాట కలుస్తుంది. కొన్నిసార్లు నేను సేవకుల్లో వాళ్ళని గమనిస్తూ ఉంటా. ఈయన చెప్పే మాటకి ఆయన చెప్పే మాటకి అస్సలు పొంతన ఉండదు. మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లా, మాటలు కలవటల్లా. సేవ వర్ధిల్లాలి అని అంటే కలిసి పనిచేయాలి, ఐక్యత కలిగి పనిచేయాలి. వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళు. పేతురులో కలిసి పనిచేసేటటువంటి తత్వాన్ని దేవుడు చూశాడు. కలిసి పనిచేయటం